చిన్నప్పటి సంది భూమిలో ఎవ్వరు లేరు. మా అవ్వ, మా అత్త మామ, మా అవ్వ తాత, ఇంకెవరు వేరే వాళ్ళు లేరు. ఇప్పుడు ఏమంటారు మళ్ళా? చిన్న వాళ్ళందరూ నన్ను బెదిరించి మా అవ్వని కొట్టిండ్రు, తాతని కొట్టిండ్రు, నా మొగని కూడా కొట్టిండ్రు. ఆ భూములకి నా చిన్న పిల్లలు ఏం చేస్తారు? నా పిల్లలు బతికితే ఏ పని చేసుకొని బతుకుతారు. ఎందుకు వస్తారు బిడ్డ? ఉండని మనం మీరు ఎంత నిదానంగా ఉంటే అంత నిదానంగా లోకం మీద తెలుసుకుంటారు, దేవునికే గుర్తుంటుంది అని. నాకు భూమి కావాలి బిడ్డ, నాకు భూమి కావాలి. నా పిల్లలు అందరూ చేసుకొని బతికేటోళ్ళు. ఈ భూమిని చూపెట్టుకొని ఎన్నో కష్టం చేసుకొని బతికినా. నేను ఎవరిని ఏమి గుంజుకోలే, ఒకరితోనే కొట్లాడలే. ఒకరు వచ్చి మా మీద కొట్లాడితేనే మాకు భయం. ఎందుకు బిడ్డ? మనం పని చేసుకొని మనం తింటాము. ఒకరితో మాట ఉంటుంది. ఆడికి నేను చేసిన కాడికి 27 ఎకరాలు ఉంటుందేమో. అప్పటికెళ్ళి మా అవ్వ, మా తాత, మా అత్త మామ చేసిండ్రు. మా అవ్వ తాత పేరు మీదనే ఉంది ఆ భూమి అంతా, ఎవరి పేరు మీద లేదు. మా అవ్వ తాత పేరు మీదనే ఉంది. ఈ పక్కల పొంటి వచ్చిన నాకు భూమే కావాలి బిడ్డ, నాకు న్యాయం జరగాలి. మీ పుణ్యాన, మీ దయ పుణ్యాన నా పిల్లలకు భూమి కావాలి బిడ్డ. అన్న, నా పేరు అప్పనపల్లి కడిది అంజనేయులు. నేను కొత్తచెరు రోడ్డు, మా భూమి మా ఇల్లు కొత్తచెరు రోడ్లో ఉంటుంది. మాకు మా తాత ముత్తాతలకి వెళ్ళి, మా తాత పేరు రామన్న, అడవమ్మ, మా నాయన అప్పనపల్లి వెంకటయ్య. అయితే మాకు భూమి వచ్చేసి, మా భూమి ముస్లింది. రజాకాలకి వెళ్ళి సర్వే నెంబర్ వచ్చేసి 972 973. మాకు 54కి వెళ్ళి మాకు టెనెంట్ ఇచ్చిండు. మా తాతకు మా అవ్వకు టెనెంట్ ద్వారా వచ్చేసింది. ఆ భూమి మాకు 94లో మా నాయన పేరు మీద 4 ఎకరాల 26 గుంటలు విరసత అయింది. మా నాయన పేరు మీద 2 ఎకరాల 27 గుంటలు వచ్చేసింది. మా అడిబాబు పేరు మీద పీటీ పాస్బుక్ అని ఒకటి, తోక పాస్బుక్ అని, అందులో 3 ఎకరాల 37 గుంటల పాస్బుక్ వచ్చేసింది. అయితే ఆ భూమి వచ్చేసి ఏమైందంటే 2003లో ఒక ఎం వెంకటమ్మ భర్త జంగన్ అని ఒక ఎకరా 20 గుంటలు దొంగ రీసైజ్ చేసుకున్నాడు. అందులో వచ్చేసి మా నాయనకు మిగతా భూమి అంతా మా నాయన పీటీ ధర వచ్చేసింది. మేము 38 అంటే మాకు వాళ్ళ ధర ఓనరు, మేము పీటీ ధరగా వచ్చేసినాం కాబట్టి ఓనర్ మాకు హక్కు ఇచ్చేసిండు. దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా మాకు మొత్తం అన్ని హక్కులు వచ్చేసినాయి. కాబట్టి ఇదేమైందంటే 2007లో మా నాయనను ఎం వెంకటమ్మ భర్త జంగన్న వచ్చేసి 2007లో మాకు సంతకం పెట్టమని వచ్చేసిండు. సంతకం పెట్టమని వస్తే నా భూమి నాకు రాలేదు. నా భూమి నాకు వచ్చిన తర్వాత నీకు పెడతా, అయినా నా భూమి నీకెందుకు సంతకం పెట్టాలి అని అన్నాడు. అట్లా 2 సార్లు 3 సార్లు వచ్చి ఇచ్చేసిండు. అయితే 2007 దసరా పండుగ రోజు మా నాయనను చంపేసిండ్రు. చంపేసి ఏం చేసిండ్రంటే ఆ కేసు కొడుకులే చంపేసిండ్రు అని చెప్పి ఆ కేసు క్రియేట్ చేసేసి ఇంకా మొత్తం అంతా ప్రచారం చేసిండ్రు. నేరాలు ఘోరాలు చూపించిండ్రు, పోలీసులు తీసుకొచ్చి చూపించిండ్రు, కుక్కలు తెచ్చి తిప్పిండ్రు. ఇవన్నీ చేసి ఈ మమ్మలను కేసు అక్రమంగా మా పైన దొబ్బేసి మమ్మల్ని కొట్టించి చేయించి వాళ్ళు నానా చిత్రహింసలు పెట్టేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్రు. కాబట్టి ఆడికెళ్ళి మమ్మల్ని ఎలాంటి మా భూమి మాకు చేసుకొని లేకుండా, ఇప్పుడు ఉన్న భూమి కూడా దున్నుకొనికే లేకుండా, మాకు తోవ లేకుండా, మాకు 2007లో 17లో మా పైన కేసు వేసిండ్రు. కేసేసి అప్పటికెళ్ళి ఇప్పటి వరకు మాకు నానా చిత్రహింసలు పెడుతుండ్రు. కాబట్టి మా భూమి మా కోసం కోర్టులో కేసేసిండ్రు వాళ్ళే, మా భూమి తోవ బంద్ చేసిండ్రు వాళ్ళే. మొత్తం ఏం చేసినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోతే కూడా వాళ్ళే ఇది చేసి మళ్ళీ ఉల్టా మా మీద తిప్పి కొట్టేస్తుంటారు. కాబట్టి మా భూమి మాకు రావాలని కోర్టులో కేసేసిన. ఇంకొకటి, అన్ని కేసులు వేసి కూడా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకుంటే నన్ను ఎలాంటిది సాగనీయలేదు. కాబట్టి నేను హైకోర్టు ఆశ్రయించిన. హైకోర్టులో అంతకుముందు కూడా ఒక కేసు వేసిన. హైకోర్టు ఆశ్రయిస్తే హైకోర్టు డిస్పెండల్ ఆర్డర్ ఇచ్చింది. కేసులు ఉన్నాగా ఎలాంటి పర్మిషన్ లేదని హైకోర్టు ఆశ్రయించితే హైకోర్టు డిస్పెండల్కు ఆర్డర్ ఇచ్చేసింది. అయితే నానా తిప్పలు పెట్టేసిండ్రు. అయితే నా తమ్ముడు, మా చిన్న తమ్ముడు రాములని అప్పుడు పెళ్లి కాలే, వాడిని కొడితే తొడవలిపోయింది. అప్పుడు వాడు యంగ్ వయసు ఉండే, మాకు అందరికి పెళ్ళిళ్ళు అయినా ఆయన కాలే. కొడితే తొడవలిపోయింది పోలీసులతో కొట్టిస్తే.
కాబట్టి అప్పటికెళ్ళి మేము ఎవరికీ చెప్పుకోనికే లేదు. ఎవరితోనో మాట్లాడితే కూడా వాళ్ళు మళ్ళీ రెండోసారి మాతోనో మాట్లాడకుండా అయినరు. కాబట్టి ఇప్పుడు నేను కోర్టు ద్వారా వచ్చిన, కోర్టుకు వెళ్ళి నాకు న్యాయం జరుగుతుందని, కోర్టే నాకు న్యాయం చేస్తుందని, కోర్టు ఏది ఉన్నా నాకు కోర్టు న్యాయం చేస్తుంది. రెండోది నాకు మైత్రి అని యాదయ్య అని నాకు ఒక ఇన్ని రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక రెండో వ్యక్తి ఎవరు వచ్చినా కూడా నాకు న్యాయం జరగదు. కాబట్టి నాకు యాదయ్య ద్వారా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కోర్టు ద్వారా మంచిగా ఉంటుందని మా అడ్వకేట్ కూడా చెప్పేసిండు. అడ్వకేట్ కూడా ఫోన్ చేసిండు, న్యాయం ఎట్లా ఉంటే అట్లా అని చెప్పి ఎమ్మెల్యే కూడా అడ్వకేట్కు చెప్పిండు. కాబట్టి ఇప్పుడు నాకు న్యాయం జరగాలని నేను ఆశ్రయించుతున్నాను. నా పేరు కృష్ణయ్య, మా నాయన పేరు వెంకటయ్య. మాది టెనెంట్ ద్వారా పీటీ 38E ప్రకారము మాకు మా ముత్తాతలకు వచ్చిన భూమి అది 972, 973, మొత్తం 17 ఎకరాలు 20 గుంటల భూమి. అందులో మాకు 7 ఎకరాలు పాస్బుక్ ఉంది. ఇంకా 3 ఎకరాలు 30 ఎకరాలకి మా అవ్వ పేరు మీదే పాస్బుక్ ఉంది. అది మాకు ఎక్కించుకోవాలని మేము కోర్టును ఆశ్రయించినాము. ఇది గొల్ల గోపాల్, గొల్ల బాలరాజ, గొల్ల మల్లేష్, గొల్ల సాకర్, ఎం వెంకటమ్మ బడత జంగన్న, మడుగు నాగరాజు వీళ్ళందరూ కలిసి ఎం వెంకటమ్మ బడత జంగన్న ఎకరా 20 గుంటలు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని, గొల్ల గోపాల్ వాళ్ళ తాత పేరు మా తాత పేరు సాయన్న అంటే సాయన పక్కల గొల్లాని పెట్టుకొని 2 ఎకరాల 17 గుంటల భూమిని కొట్టేసిండు. ఈ ఎం వెంకటమ్మ భర్త జంగన్న ఎకరా 20 గుంటల భూమి కొట్టేసి దాన్ని మొత్తం వీళ్ళిద్దరు కలిసి మా 17 ఎకరాల భూమిని కబ్జాలో చేసుకున్నారు. మేము 7 ఎకరాలు దున్నుతుంటిమి, బోర్లు ఉన్నాయి, మా తాత ముత్తాతల బొందలు ఉన్నాయి. ఆ బొందలో ఉన్న భూమిని మొత్తము మాకు ఎలాంటి అక్రమ అన్యాయంగా మమ్మల్ని ద్రోసులను చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మా నాయనని చంపేసి మమ్మల్ని జైలు పాలు చేసి మమ్మల్ని ఎలాంటి వాళ్ళకు ఏ ప్రూఫ్ లేదు. కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళు పోతే కూర్చోబెడతారు. మేము 100 సార్లు తిరిగినా కానీ మీది ఏముంది, చేస్తాం, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం. ఈ ఎంఆర్ ఆఫీస్ మొత్తం వాళ్ళకే, ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళకి ఇస్తుంది. మేము పోయినామంటే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేది ఎంఆర్ ఆఫీస్. పలానా సర్వే నెంబర్ వాళ్ళు వచ్చిండ్రు, మీరేం చేస్తారో చేయండి అని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ఇటువంటిది మమ్మల్ని మా ఎంబడి మా పిల్లలని మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. చంపుతారు కూడా, ఎందుకంటే ఈ భూములకు మా నాయననే చంపేసిండ్రు. మమ్మల్ని మా జోలికి రారని గ్యారంటీ లేదు. కానీ మాకు అధికారులకు మాకు రక్షణ కల్పించాలని మాకు ప్రాణభయం ఉంది. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఏ రాత్రి వస్తారో తెలియదు. రాత్రిపూట ఇండ్లపైన రాళ్ళు ఇగ్గుతున్నారు, ఇంతకుముందు ఇగ్గుతుండ్రి. అటువంటిది భయభ్రాంతులకు గురి చేసి మా భూమి కబ్జా చేసిండ్రు. వీళ్ళు ఏం చేసినా నడుస్తుందంట. వీళ్ళు ఏ ఆఫీసర్తో పోయి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటారు. హైకోర్టు ఆర్డర్ వచ్చింది, ఆ రోజు డిస్మేటల్కి ఆర్డర్ వచ్చినా కూడా పై అధికారి నుంచి ఫోన్ చేపించి కూలగొట్టకుండా చేసిండ్రు. ఇప్పుడైతే ఆ కోర్టు ఆశ్రయించినాం మేము, కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని. మేము ఏ కోర్టుకైనా పోవడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. 38E నుంచి 1945 నుంచి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవిడెన్స్ ఫుల్ ఉంది. రికార్డు ప్రకారంగా మాకు వస్తే చాలు. ఎవరి భూమి మాకొద్దు, 1 సెంటు భూమి కూడా మాకు అన్యాయంగా వద్దు. మా తాత పేరు మీద ఉన్న భూమి మాత్రమే మాకు కావాలి. మాకు మా కుటుంబానికి న్యాయం చేయగలరని మేము అధికారులను స్పందిస్తున్నాము, మీడియా మిత్రులను స్పందిస్తున్నాము. మాకు ఈ ప్రాణభయం అయితే చాలా ఉంది. ఇప్పుడు బెదిరిస్తున్నారు, బెదిరింపు కాళ్ళు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. వాళ్ళ నుంచి మంది కూడా అంటున్నారే వాళ్ళని ఏం పీకలేరు, వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మీరేం చేస్తారు, మీరు ఒక్కరని కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ మాకు ఒక్కరం ఉన్నందుకు మాకు చాలా ప్రాణభయం ఉంది, హాని ఉంది. మా చిన్న పిల్లలు స్కూల్కి పోతున్నారు, వాళ్ళు స్కూల్కి పోయి వచ్చేంత వరకు కూడా మాకు భయంగానే ఉంటుంది. ఎప్పుడు వస్తారు, ఏమవుతుంది, వచ్చిండ్రా లేదా అనేది ఒకటి ఉంది. కానీ మీకు దయచేసి అధికారులను అందరినీ మేము వేడుకుంటున్నాం, మాకు న్యాయంగానే కావాలి. మాకు భూమి అన్యాయంగా వద్దు. కోర్టు ఏ విధంగా పోమంటే వాళ్ళే చెప్పారు. గతంలో మేము సర్వే కానీ పెట్టుకుంటే గొల్లగోపాలు, అరే లంచకొడక నువ్వు కోర్టు నుంచి రారా కొలిపిస్తా అన్నాడు, కోర్టు నుంచి వస్తే సర్వే చేయనిస్తా అన్నాడు. అందుకే ఆయన చెప్పిన విధంగానే కోర్టు నుంచి మేము వస్తున్నాం. కోర్టే న్యాయం చేయాలి. మాకు ఎవరు మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. మా కోర్టు పరంగా అన్ని ఆధారాలు చూసే మాకు న్యాయం చేయాలి. అద్రగాన భూమి మాత్రం వద్దు. మాకు న్యాయపరంగా అన్ని ఎవిడెన్స్ అన్నీ పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.